నేను గంజి సత్తయ్య, ఈ యొక్క మన్సూరాబాద్ పద్మశాలి సంఘం యొక్క గౌరవ అధ్యక్షుని. ఈ యొక్క 10వ వార్షిక కార్తీక వనభోజనాల కార్యక్రమము మన్సూరాబాద్ పద్మశాలి సంక్షేమ సంఘం తరఫున ఈరోజు జరపబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ పద్మశాలీలందరం కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా మనకు తెలియదు, ఎవరు ఎక్కడ పద్మశాలి ఉంటారో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ ఉద్దేశంతో అందరం సంఘటితం కావాలి, మన పద్మశాలీలు పైకి రావాలి. తర్వాత వారికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం చేసుకుంటూ, వారికి ఏమైనా సదుపాయాలు కావాలన్నా కూడా వారి యొక్క సంక్షేమాన కార్యక్రమాలు చూసుకుంటూ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పద్మశాలి సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతిసారి కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. రాజకీయంగా కానీ తర్వాత కులవృత్తులు కూడా ఈసారి ఇక్కడ ఇంతకుముందు లేకుండా ఈసారి కులవృత్తులు ఏవైతే మగ్గం వర్క్ ఉన్నదో వాళ్ళు మగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. మా యొక్క మా సంక్షేమ సంఘం తరఫున అందరికి పింఛన్ ఇప్పించుకుంటూ, మన మొగ్గాలు నేసేవారికి కూడా పింఛన్ ఇచ్చుకుంటూ, తర్వాత ఆర్థిక సదుపాయం కూడా చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన్సూరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుని గంజి వెంకటేశం గారిని 2012లో సంఘ స్థాపన రిజిస్టర్ అయ్యింది. అప్పటి నుండి కూడా పద్మశాలి సంఘాన్ని బలోపేతం వివిధ విలేజ్లకు వెళ్ళి వివిధ గ్రామాలకు వెళ్ళి చదువురీత్యా వృత్తిరీత్యా వచ్చి ఇక్కడ వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడ్డే వాళ్ళు ఒక తాటి మీదకి తీసుకురావడంతో కోసమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంఘాన్ని ముందుకు పోతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7 నాడు మన నేషనల్ హ్యాండ్లూమ్ డే కానీ ఆ రోజు చేనేత కళాకారులను సన్మానించుకుంటూ, అలాగే శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతవాన్ని మా కుల ఆచారంగా యజ్ఞోపవీతాన్ని కూడా మేము నిర్వహిస్తూ, అలాగే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఇది 10వ ఆత్మీయ సదస్సు, ఇది 10వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇలా సంఘం నుండి మేము అన్ని విధాలుగా పద్మశాలిని ఏకం చేయడం కోసం మా సహాయ సహకారాలు ఇస్తూ అందరిని ఒకతాడి మీదకి తీసుకురావడం కోసము, అలాగే ఇక్కడ ఊర్లకెళ్ళి విలేజ్లకెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా మొగ్గాలకు వాళ్ళకు జియో ట్యాగ్ లేక ఇబ్బంది పడ్డ వాళ్ళకి జియో ట్యాగులు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళకు వృద్ధాప్య పింఛను ఇలాగే చూసుకుంటూ ముందుకు పోతుంటే మనం ఇంకా కూడా కార్యక్రమాలు చేసినాం. వాళ్ళ పిల్లలకు కూడా పోయిన క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోయినా కూడా మా సంఘం నుంచి మేము రాసి ఇవ్వడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మరిన్ని ఇంకా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన వాళ్ళని ఉత్తేజపరచాలనేదే సంఘ ఉద్దేశం. ఇది ఎలాంటి రాజకీయ వేదిక కాదు, రాజకీయం కాదు. మేము కుల సంఘాన్ని కుల భావనతోటి ఊర్లకెళ్ళి మేము వలస వచ్చిన వాళ్ళు అంతా ఏకదాటికి వస్తే అవి ఇతను మా ఊళ్ళు మా పక్క నుండు, ఇది మా పక్క ఊరు ఆయన, ఈయన మేము మా పక్కనే ఉంటుడు అని అందరు ఆత్మీయంగా కలిసే ఈ సమావేశాన్ని ఆత్మీయ సదస్సుగా మేము జరుపుకుంటున్నాం. ఈ 10వ సంవత్సరం విజయవంతంగా జరుపుకున్నాము. జై పద్మశాలి, జై జై పద్మశాలి. నా పేరు చిక్క భారతమ్మ. నేను ఎల్బీ నగర్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీని, మన్సూరాబాద్ డివిజన్లో ఉపాధ్యక్షురాలని. నేను ఆనాటి నుంచి కూడా 80 నుంచి నేను రాజకీయం చేస్తున్నా, వార్డు మెంబర్ చేసిన, మండల్ సెక్రటరీ చేసిన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసినాం పోచంపల్లి మండలం నుంచి. నేను ఈ మన్సూరాబాద్లో స్థిరపడి ఉన్నాను. అయితే ఈ కార్యక్రమాలు ఐక్యత, ఇప్పుడు మన పద్మశాలీలు ఇన్ని సర్కిల్లో 13 డివిజన్లు ఉన్నాయి మా దగ్గర. 13 డివిజన్లలో 45,000 ఓట్లు ఉన్నాయి మా పద్మశాలీలకు. కాబట్టి మనం ఒక పద్మశాలి లేసిన ఎమ్మెల్యే గెలవడు, వార్డు మెంబర్ గెలవడు, అన్ని కులాలు కలిసినప్పుడే అప్పుడు అక్కడ గెలుస్తారు. కానీ అందరితోటి ఐక్యతగా ఉండి అందరితోని ప్రేమ అభిమానాలు తీసుకొని మనం వాళ్ళకి ఇచ్చినప్పుడే మనం అభివృద్ధి చెందంగా నా అంతలు నేను నువ్వంతలు నువ్వు అన్నప్పుడు ఎప్పుడు పైకి రాలేకపోతుంటాం. కాబట్టి అదే విధంగా కాకుండా ఇప్పుడు అంతా ఐక్యమత్యంతో నుండి పద్మశాలీలు కూడా అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. పద్మశాలి సంక్షేమ సంఘం స్థాపించి 10 సంవత్సరాలు అయింది. మా ప్రయత్నం ఏందనగా మన పద్మశాలీలు ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ రాజకీయంగానే కానీ వేరే రకంగానే ఎదగాలని మా కోరికతోటి పద్మశాలి సంక్షేమ సంఘం స్థాపించబడింది. మన దాంట్లో ఒక యూనిట్ అనేది రావాలి, అందరూ పైకి రావాలి. సంక్షేమ సంఘం తరపున మా యొక్క కృషి మేము చేయాలని మేము కోరుకుంటున్నాము. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కొందరికి అందడం లేదు, కొందరికి తెలియడం లేదు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మా వంతు సహకారం మేము చేసి వాళ్ళకు సపోర్ట్ చేయాలన్న కోరిక మీద ఈ సంఘం చేయడం జరుగుతుంది. నా పేరు రుద్ర లక్ష్మీనరసింహ. నేను ఈ సంఘంలో 10 సంవత్సరాల సంది ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నా. మన్సూరాబాద్లో ఈరోజు పద్మశాలి
ఆహ్వానం మేరకు దశమ వన మహోత్సవం కార్యక్రమానికి, కార్తీక వన మహోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు రంగారెడ్డి జిల్లా సంఘం అధ్యక్షుడిగా రఘురామ్ నేతని మాట్లాడుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన అత్యధిక సంఖ్యలో మహిళలు, యువకులు, యువతులు, వివిధ రంగాల్లో ఉన్న చేనేత కార్మికులు, చేనేత నాయకులు, పద్మశాలి కుల బాంధవులందరూ విచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి వనభోజనాలు కానీ సామూహికంగా చేసే కార్యక్రమాలని దిగ్విజయం చేయాలి. మరి కులాల వారీగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కులాల వారీగా విభజించి పాలిస్తూ ఉన్నారు. కాబట్టి మన కుల సత్తా చాటడానికి ఇవి మంచి వేదికలు. ఈ వేదికల్ని మనం ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే అంత మన ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ప్రతి దాంట్లో మన పెరుగుతుంది. కాబట్టి కులాల వారీగా మా పద్మశాలి కుల బాంధవులకు ఒకటే చెప్తున్నాము. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు దామాషా ప్రకారము 5,70,000 ఓట్లు ఉంటే మా 55,000 ఓట్లు కేవలం పద్మశాలీలు ఇక్కడ ఉన్నారు. కానీ పద్మశాలీల ఐక్యత గురించి ఇట్లాంటి వేదికలు మరి ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో చాలా పటిష్టం చేయడానికి మా వివిధ డివిజన్లో ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లో ఉన్న మరి పద్మశాలి సంఘ నాయకులు, డివిజన్ నాయకులు అందరికీ ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఉన్న డివిజన్ వారు మన సంఖ్యాన్ని, మన ఓటర్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంఖ్యాని మనం సేకరించుకోవాలి. ఆ సంఖ్యను సేకరించుకున్నప్పుడే మన సత్తా మనం చూపెడతాం. రాబోయేది ఇంకా 2 సంవత్సరాలే ఉంది మున్సిపల్ ఎన్నికలు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఒక 2-3 స్థానాలు వివిధ పార్టీల నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన సంఖ్య చూపెట్టినప్పుడే వివిధ పార్టీలు కూడా మన వైపు వస్తాయి. కాబట్టి మరి కేవలం ఇలాంటి వనభోజనాలు వేరే వేదికలు పెట్టుకొని పోవడం కాకుండా మన సంఖ్యాబలం చూపెట్టాలని ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తూ, అలాగే బీసీ సంఘాలకు అనుబంధంగా ఉండాలి. కేవలం ఇది సంఘం అంటే పద్మశాలీలకే కాకుండా బడుగు బలహీన వర్గాలందరికీ అనుబంధంతో ఉన్నప్పుడు మన అత్యధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి వారు మనకు సపోర్ట్ ఇస్తారు. వివిధ కులాల వారు అక్కడ ఉన్నప్పుడు, వేరే డివిజన్లో ఉన్నప్పుడు వాళ్ళకు మనం సంఖ్యాబలంగా మనం వాళ్ళకు సపోర్ట్ ఇస్తాం. మనం సంఖ్యాబలం ఎక్కడ ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ విన్నవించుకుని నమస్కరిస్తున్నాం. పద్మశాలి దసరా మేళాని, పద్మశాలి సమ్మేళనం అని ఏదైతే మనం పద్మశాలీల అందరికీ ఒక మార్గదర్శకంగా మనం పద్మశాలీలు ఇక్కడ ఉన్న వేరే కులాలకు పద్మశాలీలు మనము మార్గదర్శకులుగా ఉన్నాము. దామాషా ప్రకారం మనకైతే ఎంతైతే వాటా మనకు రావాల్సిందో అది మనకు దక్కడం లేదు. కారణం ఏదంటే మనలో ఉన్న ఐక్యత, మన ఎవరైతే మన లీడర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఐక్యత లేదు. మనకి ఏదంటే మార్కండేని మనం ఎప్పుడైతే మన పేరు పక్కకు నేత అని పెట్టుకొని మన సంఖ్యను పెంచుకుంటుంటామో ఆటోమేటిక్ తెలిసిపోతుంది, అరే వీళ్ళు పద్మశాలీస్, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారని. వీళ్ళలో ధైర్యం లేదని చాలామంది అనుకుంటారు, కానీ ధైర్యం చాలా ఉంది. కానీ వాళ్ళకు మార్గదర్శకం చేసే ఒక నాయకుడు అనేవారు ఇప్పటిదాకా రాలేదు. కొండ లక్ష్మణ్ బాపూజీ తర్వాత ఏలే నరేంద్ర, పులి వీరన్న, బిట్టెలరావు తర్వాత చాలామంది కరుమేరుగైపోయారు. ఎందుకంటే కారణం ఏంటంటే భయం. ముందుకు రారు. మనోళ్ళని మనం ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు భయపడతారు. పరిచయం చేయించి వీడు మావాడే, వీనికి ఒక పోస్ట్ అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. వాళ్ళకేదో అదృష్టవశాత్తు వాళ్ళకు వచ్చిన పోస్టుని వాళ్ళు అనుభవిస్తారు, కానీ మిగిలిన వాళ్ళను తయారు చేయడానికి ముందుకు రారు. ఎవరు కూడా కింగ్ కావాలని చూస్తారు, కానీ కింగ్ మేకర్స్గా ఎవరు కూడా ముందుకు వస్తలేరు. కాబట్టి మన సమాజం వెనుకపోతుంది. అంతేగాని మన కులస్తులలో ఐక్యత ఉంది. ఆ ఐక్యతను మనం ఒక రూటుకు తీసుకొస్తేనే దాన్ని మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ ఆ దిశగా ప్రయాణిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ ధన్యవాదాలు.